Hey guys, welcome to my channel and welcome to another video. ఈ రోజు వీడియోలో మనం పార్టీ వేర్ పర్స్ని ఈజీగా క్రియేట్ చేసుకుందాము. దీనికోసం నేను డ్రెస్లో మిగిలిన క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి పొడవు వచ్చేసి 11.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 23 ఇంచులు తీసుకున్నాను. ఈ క్లాత్ సేమ్ అదే సైజుతో క్యాన్వాస్ ఇంకా 2 లేయర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఒకేసారి నేను క్లాత్ పైన క్యాన్వాస్ కట్ చేసుకొని ఐరన్ చేసుకొని పెట్టుకున్నాను. సో కాటన్ లైనింగ్ ఎందుకంటే 2 లేయర్స్ స్టిఫ్నెస్ కోసం అని 2 లేయర్స్ తీసుకున్నాను. సో అలాగే ఇది నేను క్యాన్వాస్ మెయిన్ క్లాత్కి ఐరన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత దీనికి సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఆ క్లాత్ మొత్తం నేను కట్ చేసుకున్నాను. సో ఇది ఎందుకంటే ఇది నేను క్యాన్వాస్ ఐరన్ చేసి పెట్టింది. నాకు పర్స్ చేసిన తర్వాత కొంచెం స్టిఫ్నెస్గా రావడానికి కోసం ఐరన్ చేసి పెట్టాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం ఎక్స్ట్రా ఏదైనా ఉంటే అవంతా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి నేను టేప్ పెట్టేసుకొని 7.5 ఇంచుల వరకు మార్క్ చేసుకున్నాను. సో మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టేసి డ్రా చేసుకున్నాను. తర్వాత దీన్ని కట్ చేసుకుందాము. సో దీన్ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం కోన్ షేప్ లాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిపైన కాటన్ లైనింగ్ పెడతాము. ఈ లైనింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ జాయిన్ చేసుకొని పెట్టుకున్నాను. సో మనం పాలిస్టర్ అయినా పెట్టుకోవచ్చు, కానీ కాటన్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి నేను కాటన్ వేసుకున్నాను. నెక్స్ట్ మనం ఈ కాటన్ దీనిపైన పెట్టేసుకొని ఈ విధంగా నేను లైన్ వేసుకొని ఇక్కడ స్టిచ్చెస్ వేసుకున్నాను. ఈ మిడిల్ పార్ట్ నేను వదిలిపెట్టుకున్నాను, ఎందుకంటే ఇది మనం బ్యాగ్ అంతా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నుంచే మనం మళ్ళీ ఓపెన్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. సో దీన్ని కూడా ఫ్రంట్ది. ఇప్పుడు మనము మ్యాగ్నెటిక్ బటన్ కోసం ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇది మార్క్ చేసుకోవడం వల్ల మనకు ఈజీగా అవుతుంది. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఎక్కడ బటన్ పెట్టాలనేది మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది కాటన్ లైనింగ్ కాబట్టి ఈజీగా లోపలికి వెళ్తుంది. కాటన్ కాబట్టి మ్యాగ్నెటిక్ బటన్స్ అంటే ఏం లేదు, ఇది మనకు నార్మల్గా ఏదైనా రెడీమేడ్ పర్స్ ఏదైనా మనం క్యారీ చేయడానికి అన్ని దానిలో కూడా ఇలాంటివి మ్యాగ్నెటిక్ బటన్స్ వచ్చి ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ బటన్ సెట్ చేసుకున్నాను. సో దీనికి టూ ఉంటాయన్నమాట. నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనం బ్యాగ్ అంతా అయిపోయిన తర్వాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కాటన్ లైనింగ్. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇది ఇంత ప్లేస్ వరకు వదిలిపెట్టుకొని సేమ్ ఇది ఇంకొక ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి, కింద పార్ట్ తప్ప. సో కింద మనం ఇలా వదిలిపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చులు వేసుకుంటున్నాము, ఎందుకంటే ఇది బ్యాగ్ మనం టర్న్ చేసుకునేటప్పుడు ఈజీగా అవ్వడానికి. సో ఇలా నేను మొత్తం ఖర్చులు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్చెస్ వేయలేదు కదా, అక్కడ నుంచే మనం దీనికి సీదాగా చేసుకుందాము. సో సీదాగా చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే కొంచెం లైనింగ్ వదిలిపెట్టుకున్నామో ఆ లైనింగ్ దగ్గర ఇప్పుడు మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒకవేళ ఆ క్లాత్ ఎక్కువ ఊడుతున్నట్టు లూజ్గా ఉన్నట్టయితే మనం పిన్స్ కూడా పెట్టుకొని దీన్ని స్టిచ్చెస్ వేసుకోవచ్చు. పిన్ చేసేసి స్టిచ్చెస్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇంకొకటి మ్యాగ్నెటిక్ బటన్ ఉంటుంది కదా, ఆ బటన్ ఇప్పుడు పెడదాము. సో మనం ముందు వచ్చేసి ఒకటే పెట్టాము. సో ఇది క్లిప్ అన్నమాట దానికి. సో దీనికి ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఆ బటన్ని సేమ్ ఇలాగే ప్రెస్ చేసుకుంటాను. చూడండి ఇట్లా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని నేను ప్రెస్ చేస్తాను, అది ఇంకా ఊడకుండా ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేస్ యాడ్ చేద్దాము. సో నేను ఈ లేస్ తీసుకున్నాను. ఈ లేస్ కూడా నాకు డ్రెస్లో మ్యాచింగ్ అయ్యే లేస్ స్టిచ్చెస్ వేసుకున్నాను. ఇప్పుడు మనము కుందన్స్ ఏదైనా డెకరేట్ చేసుకుందాము. కుందన్స్ కూడా నేను ఆల్రెడీ దుప్పటాకి యూజ్ చేశాను. సో అవే కుందన్స్ పర్స్కి కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ బాటమ్ సైడ్ కూడా మనం లేస్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ గ్లూ యాడ్ చేసేసి గ్లూతో లేస్ని స్టిచ్ చేస్తున్నాను. సో మనం ముందుగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, నేను ముందుగా ఏం అనుకోలేదు. సో అందువల్ల ఇప్పుడు నేను గ్లూతో స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఈ గ్లూ వచ్చేసి మనం ఇక్కడ మూల నచ్చినప్పుడు లేస్ పైన పెట్టేసి కొంచెం గ్లూ, నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా టర్న్ చేసుకొని మొత్తం యాడ్ చేసేయాలి. నెక్స్ట్
మనము కుందన్స్ సేమ్ ఇలాగే ఇక్కడ కూడా గ్లూతో నేను మొత్తం సో ఈ విధంగా మొత్తం మనం డెకరేట్ చేసుకోవచ్చు బ్యాగ్ని. మీరు కావాలనుకుంటే బ్యాగ్ ఏ విధంగా అయినా మీరు ఏ లేసెస్తో అయినా లేసెస్ చేంజెస్ అయినా చేసుకోవచ్చు. సో ఇలాగా మనకు నచ్చిన విధంగా సేమ్ డ్రెస్ అండ్ బ్యాగ్ సేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.